శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారము. రాశి ఫలాలు అనేవి గ్రహస్థితులు ఆధారం చేసుకొని చెప్పబడుతుంది. ఏ గ్రహం ఏ రాశిలో సంచరిస్తుంది, ఏ స్థానంలో సంచరిస్తుంది, గ్రహాల యొక్క స్థితిగతులు ఆధారం చేసుకుని రాశి ఫలాలు మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి శ్రీమాత్రే నమః అని ఒక లైక్ చేయండి. 2025లో శని గ్రహం మార్చి 30వ తారీఖున కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే 2025వ సంవత్సరం శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2025 మే 15వ తారీఖున దేవగురువైన బృహస్పతి వృషభ రాశి నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అంటే 2025 దేవగురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 2025 మే 18వ తారీఖున రాహుకేతువులు ఇద్దరు రాశులు మారుతున్నారు. 2025 మే 18వ తారీఖున రాహువు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి, కేతువు కన్యారాశిలో నుంచి సింహరాశిలోనికి మారుతున్నారు. ఈ 4 గ్రహాల సంచారంలో మార్పును బట్టి ద్వాదశ రాశుల వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 4 గ్రహాల ఆధారంగా మిథున రాశి వారి జాతకం ఎలా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలో అనే విషయాన్ని తెలుసుకుందాము. బృహస్పతి మే నుండి జన్మరాశి యందు సంచరించడం, శని 10వ స్థానమునందు సంచరించుట, రాహువు మే నుండి భాగ్యస్థానమునందు, కేతువు మే నుండి తృతీయ స్థానమునందు సంచరించుట చేత మిథున రాశి వారికి 2025 సంవత్సరం మధ్యస్థ ఫలితాలున్నాయి. మిథున రాశి వారికి 2025 సంవత్సరంలో జన్మగురువుని ప్రభావం చేసే పనుల యందు చికాకులు, సమస్యలు అధికమగును. వృత్తి స్థానములో శని సంచారం వల్ల ఉద్యోగమునందు, వ్యాపారమునందు ఒత్తిళ్లు అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల మీద శ్రద్ధ వహించుట మంచిది. దైవారాధనకు ప్రాధాన్యత ఇవ్వండి. అలకలు, కలహాలములు అధికమగును. రాహుకేతువుల ప్రభావం చేత కుటుంబమునందు కలహములు ఏర్పడును. సంవత్సరం ద్వితీయార్థము కొంత శుభ ఫలితములు కలుగును. మిథున రాశి విద్యార్థులకు ఒత్తిళ్లతో కూడిన ఉన్నటువంటి సమయం. స్త్రీలు ఆచితూచి వ్యవహరించవలసిన సమయం. మిథున రాశి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు. మిథున రాశి రైతాంగం వంటి రంగాలలో ఉన్నటువంటి వారికి మధ్యస్థ ఫలములు కలుగును. మిథున రాశి వారి వ్యాపారస్తులకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితములు ఉన్నప్పటికీ ఒత్తిళ్లు పెరుగును. రుణభారం అధికమగును. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. కోర్టు విషయాలు, వ్యవహారాలు చికాకులు కలిగించును. హాస్పిటల్ ఖర్చు వంటి కలుగును. సూచన: జన్మ గురువుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలు యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్త వహించాలి. మిథున రాశి స్త్రీలు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్త వహించాలి. బీపీ, షుగర్, హార్ట్ సంబంధించినటువంటి సమస్యలు ఇబ్బంది పెట్టును. చేయవలసిన పరిహారాలు: మిథున రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. దక్షిణామూర్తి ఆలయాలను సందర్శించండి. అభిషేకం వంటివి చేసుకోవడం మంచిది. శనగలను నైవేద్యంగా చేసి ఆలయములో పంచిపెట్టండి. నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి. ఈ వీడియోలో చెప్పబడిన సమాచారము గ్రహస్థితుల ఆధారం చేసుకుని చెప్పడం జరిగింది. మరింత సానుకూల పరిస్థితులను అనుకూలించాలంటే గనక మీరు వ్యక్తిగత జాతకాన్ని పండితులకి చూపించుకొని వారు చెప్పే సూచనలు, సలహాలను పాటిస్తే మీకు 100% సక్సెస్ అనేది లభిస్తుంది. ధన్యవాదములు.